ఆకాశం క్రింద భూమికి పైన ప్రతి మనుషునికి ఎక్కువ కాలం బ్రతకాలి, దీర్ఘాయుష్తో జీవించాలి. ప్రతి మనుషుని కోరిక, ప్రతి మనుషుని కళ అర్ధాయుష్తో చనిపోవాలని, అకాల మరణాన్ని పొందుకోవాలని ఏ మనిషి కూడా ఆశపడడు, కలలో కూడా అనుకోడు. ఒకవేళ అలాంటి కలే గనక వస్తే తుల్లిపడి లేచి ఛీ ఈ పాడు కలగాను, ఎలాంటి దరిద్రపు కళ వచ్చింది ఏంటని ప్రతి వ్యక్తి నిందించుకుంటాడు. ప్రతి మనుషుడు దీర్ఘాయుష్తో బ్రతకాలి తహతహలాడతాడు. నేనంట ఓ మనిషి పట్టుదలతో, ప్రయాసంతో జీవితంలో ఏదైనా సాధించగలడేమో కానీ ప్రాణాన్ని సాధించలేడు. ప్రాణము ఓ నూతన సంవత్సరం, ఒక మనుషుడికి దేవుడు అనుగ్రహించే దయాకిరీటం. చరిత్ర పుటల్లో మనం చూస్తే కొంతమంది మహానుభావులు అని పిలువబడిన వారు, కోట్లకు పడగెత్తిన వారు, ఆరోగ్య సూత్రాలు కడు జాగ్రత్తగా పాటిస్తూ ఎక్కువ కాలం బ్రతకాలి. మీరు వినుంటారు మైకేల్ జాక్సన్. ఎంతమంది అదిగో చూసారా ఆయన్ని? మైకేల్ జాక్సన్ ఆయన ఎప్పుడు అంటూ ఉండేవారట, 150 సంవత్సరాలు నేను బ్రతకాల. 100 కాదు, 75 కాదు, 150 సంవత్సరాలు బ్రతకాలి అని చెప్పి ఆయన చుట్టూతో ఎప్పుడు 20 మంది వైద్యుల్ని తన చుట్టూతో ఉంచుకునేవాడట. ముక్కుకొక వైద్యుడు, నోటికొక వైద్యుడు, కంటికొక వైద్యుడు, కాలుకొక వైద్యుడు, చేతికొక వైద్యుడు, తలకొక వైద్యుడు, ఒక్కొక్క అవయవాన్ని ఇన్సూరెన్స్ చేయించుకున్నాడట. ఇన్సూరెన్స్ ఎందుకు ఇంత ప్రయత్నం చేశాడంటే 150 సంవత్సరాలు బ్రతకాలని. తప్పేమీ కాదు, కానీ విచిత్రం ఏంటో తెలుసా? 50 సంవత్సరాల వయసులోనే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. సరే, ఈయన కొంతమందికి తెలిసి ఉండకపోవచ్చు. మన భారతదేశంలో తెలుగువారికి సుపరిచితురాలు శ్రీదేవి. ఆ తల్లి మహా గొప్ప అందాల రాశి. తినే ప్రతి తిండిలో, త్రాగే ప్రతి ద్రావకంలో కడు జాగ్రత్త తీసుకునేదట. ఇది ఎంత క్యాలరీస్, ఇది త్రాగితే ఎన్ని క్యాలరీస్ నాకు వస్తాయి, బరువు పెరుగుతానా తగ్గుతానా అని. చివరికి ఆ తల్లి జీవితంలో ఉప్పు, సాల్ట్ అనేది వాడేది కాదట. చనిపోయే ఆఖరి క్షణం వరకు అందాన్ని కాపాడుకుంటూ దీర్ఘాయుష్తో బ్రతకాలనుకుంది. విచిత్రం ఏంటో తెలుసా? ఏ జాగ్రత్తలు తీసుకున్న వాళ్ళు 70-80 సంవత్సరాలు బ్రతికిన వాళ్ళు ఉన్నారు. ఈ తల్లి 54 సంవత్సరాల నడి వయసులోనే చనిపోయింది. చనిపోయిందో ఖాళీ మీరు పూర్తి చేసుకోండి. ఎప్పటికీ ఎవ్వడికి, ప్రపంచంలో ఎవ్వడికి తెలియని అదో మిస్టరీ. ప్రతి వ్యక్తి బ్రతకాలి ఆరాటపడతాడు. ఐసీయూలో చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడే వ్యక్తి కూడా ఏం కోరుకుంటాడో తెలుసా? పాస్టర్ గారు, నేను బ్రతకాలి పాస్టర్ గారు, ఇంకో నూతన సంవత్సరం దేవుడు నాకు అనుగ్రహించేటట్లుగా నా కొరకు ప్రార్థన చేయండి పాస్టర్ గారని ప్రాణాపాయపు స్థితిలో, మరణ పంచుల్లో కొట్టుమిట్టాడే వ్యక్తి కూడా బ్రతకాలి అని ఆశపడతాడు. తప్పేమీ కాదు. అయితే నేనంట ఒక నూతన సంవత్సరం అది ఒక మనుషునికి దేవుడు మాత్రమే అనుగ్రహించగలిగే దయాకిరీటం. ప్రైజ్ ది లార్డ్. మనుషుడు ఎంత జాగ్రత్త తీసుకున్నా కొంతకాలం బ్రతకగలడేమో, కానీ ద్వితీయోపదేశకాండంలో చక్కటి మాట రాయబడి ఉంటుంది. చూడండి, ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 20వ వచనం. నాతో కలిసి, నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణము చేసిన దేశంలో మీరు నివసించున్నట్లు యెహోవాయే మీ ప్రాణమునకు, నీ దీర్ఘాయుష్కు మూలమై ఉన్నవాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనున్నట్లు జీవమును కోరుకొనుడి. ఒకసారి తలల పైకెత్తండి. దైవజనుడైన మోషే 120 సంవత్సరాలు బ్రతికి
ప్రాణాన్ని కోల్పోయే ఆఖరి క్షణంలో దేవుడైన యెహోవాను ఎలా సంబోధిస్తాడు? నీ ప్రాణమునకు, చెప్పండి, నీ ప్రాణమునకు, తర్వాత మాట, నీ ప్రాణమునకు నీ దీర్ఘాయుష్కు మూలమైన యెహోవా అని మాట్లాడతాడు. యేసయ్యకు మహిమ కలుగును గాక. మన ప్రాణానికి సోర్స్ ఎవరు? దీర్ఘాయుష్కు సోర్స్ ఎవరు? ఒక వ్యక్తి సజీవునిగా భూమి మీద బట్ట కట్టి బ్రతకాలి అంటే దీనికి ఆధారం, దీనికి మూలం ఎవరంటే దేవుడైన యెహోవా మాత్రమేనని దైవజనుడైన మోషే ఈ స్థలంలో మాట్లాడతాడు. ఇంకొకసారి పదజాలం చెప్తాను. దేవుని సంబోధించేటప్పుడు నీ ప్రాణమునకు నీ దీర్ఘాయుష్కు మూలమైన యెహోవా అని మాట్లాడతాడు. నిజమే, 2024 సంవత్సరం అంతా దేవుడు మనల్ని సజీవులుగా కాపాడి ఈ నూతన సంవత్సరంలో మనం అడుగు పెట్టామంటే మన నీతో, మన యథార్థతో, మన భక్తో, లేకపోతే మనం దేవుని సన్నిధిలో చేసిన కన్నీటి ప్రార్థనో, మనం తీసుకున్న ఆరోగ్య జాగ్రత్తలో ఇవేవి కాదు, కానీ దేవుడే నిన్ను బ్రతికించాడు, దేవుడే నీకు జీవాన్ని పోశాడు, దేవుడే నీ ఆయుష్కాలాన్ని పొడిగించి మరో నూతన సంవత్సరాన్ని, మరలా ఈ మాట చెప్తాను, ప్రతి వత్సరం దేవుని దయా కిరీటం. 2025 సంవత్సరంలో నువ్వు అడుగు పెట్టావు అంటే దీని అర్థం ఏంటో తెలుసా తల్లి? నీ తల మీద 2025 సంవత్సరం అనే దయా కిరీటాన్ని దేవుడు ఉంచాడు. దయా కిరీటాన్ని, ఆ దయా కిరీటాన్ని ఆత్మ సంబంధమైన నేత్రాలతో నువ్వు చూడగలిగితే సజీవునిగా బ్రతికి బట్ట కట్టే నూతన సంవత్సరంలో ఒక వ్యక్తి అడుగు పెట్టాడు అంటే, కీర్తనలో చూస్తాం కదా, సంవత్సరమును దయా కిరీటముగా ధరింపచేసి ఉన్నావు. చప్పుడు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. చనిపోయినటువంటి బిడ్డలు ఎంతోమంది ఈ దినాన్ని చూడలేక చనిపోయిన బిడ్డలు ఉన్నారు. మనం బ్రతికున్నాం. చనిపోయిన బిడ్డల కంటే మనమేదో నీతిమంతులమైనందువల్ల మనం బ్రతికలేం. ఎందుకు దేవునిలో బ్రతికిన వాళ్ళు కూడా చిన్న వయసులోనో అర్ధాయుష్తోనో ఎందుకు కొంతమంది చనిపోతారు? హెబ్రీ గ్రంథంలో పౌలు గారు అంటాడు, ఒక వ్యక్తికి దేవుడు అప్పగించిన పని సంపూర్ణమైపోతే, ఒక వ్యక్తిని దేవుడు లోకంలోనికి పంపించేటప్పుడు, ఇదిగో ఈ బిడ్డ ఈ పని చేయాలి, ఈ బిడ్డ ద్వారా నేను ఈ పని జరిగించుకోవాలి, ఒక ఆశతో ఒక వ్యక్తిని దేవుడు లోకానికి పంపిస్తాడు. ఆ వ్యక్తి ద్వారా దేవుడు ఏ పని అయితే జరిగించాలని నేను ఆశపడ్డాడో ఆ పని పూర్తయితే, పని పూర్తయిన తర్వాత ఒక్క దినం కూడా ఇక ఆ వ్యక్తి భూమి మీద బ్రతకడం. ప్రభా బ్రతికించయ్యా అని మనం ఎంత అన్నా, దేవుని ప్రణాళిక సంపూర్ణమైపోతే సంపూర్ణమైపోయిన ప్రజలు ప్రభు రాజ్యానికి చేరతారు. రెండవది, ఆయన దృష్టికి ఎవరు సంపూర్ణులుగా కనపడతారో సంపూర్ణులైన వారిని దేవుడు తన సన్నిధికి తీసుకెళ్తాడు. ఒకసారి మీరు ఆలోచించండి, మనం ఇంకా బ్రతికున్నామంటే, సజీవులుగా భూమి మీద మన బట్ట కట్టగలుగుతున్నామంటే దానికి కలిగిన 2 కారణాలు చెప్పమంటారా? ఈ భూమి మీద నువ్వు దేవుని కొరకు చేయాల్సిన కార్యాలు కొన్ని మిగిలి ఉన్నాయి గనుక, దేవుని కొరకు నువ్వు చేయాల్సిన కార్యాలు, నీ మీద దేవుడు పెట్టుకున్న ఉద్దేశాలు కొన్ని భూమి మీద మిగిలి ఉన్నాయి గనుక ఆయన పని జరిగించడానికి మనల్ని సజీవులుగా దేవుడు బ్రతికించాడు. రెండవది, మనం ఇంకా ఆయన దృష్టికి సంపూర్ణులం కాలేదు. అందుకనే ఈ 2025 సంవత్సరాన్ని దయా కిరీటంగా దేవుడు మనకు అనుగ్రహించాడు. యేసయ్యకు మహిమ కలుగును గాక. ప్రకటనలో స్థలంలో రాసి ఉంటుంది, నీకు అనుగ్రహించబడిన కిరీటాన్ని ఎవ్వడూ అపహరించకుండా జాగ్రత్తగా చూసుకో అంటాడు. చూడండి అన్నమాట. 3వ అధ్యాయం 11వ వచనం నాతో కలిసి చెప్పండి. నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటమును అపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. అందరు నా వైపు చూడు. మన తల మీద దేవుడు ఏముంచారు? పెద్దగా చెప్పాలి. దయ అనే కిరీటాన్ని మన తల మీద ఉంచాడు. మన తల మీద ఏ కిరీటాన్ని అయితే దేవుడు ఉంచాడో ఆ కిరీటాన్ని అపహరించాలని ఒకడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అంటాడు భక్తుడు ఇక్కడ, నీ కిరీటమును ఎవడు అపహరింపకుండా ఉండునట్లు
జాగ్రత్తగా ఉండు, నీవు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకో అంటాడు. ఈ 2025 సంవత్సరం అంతా మన తల మీద దేవుడుంచిన ఆ దయా కిరీటాన్ని జాగ్రత్తగా కాపాడుకునే కృప దయగల దేవుడు మనందరికీ దయచేయును గాక. ఎస్, ప్రతి సంవత్సరం దేవుని దయా కిరీటం అని అన్నాం కదా. ఆయన దయా కిరీటం మన తల మీద ఉండి అది ఏ ఏ పనులు చేయటం ప్రారంభిస్తుందో ఒక్క 4 విషయాలు చెప్తాను. మన తల మీద నిలిచి ఉన్న ఆ దయా కిరీటం దైవికమైన దాహాన్ని ప్రతి క్షణం మన గుండెల్లో పుట్టించడం ప్రారంభిస్తాయి. ఏ దాహం? లౌకికమైన దాహం ఉంటుంది, అపవిత్రమైన దాహం ఉంటుంది, శరీర సంబంధమైన దాహం ఉంటుంది. వీటన్నిటికి మించి దైవికమైన దాహం. ఒక వ్యక్తి అంతరంగంలో దైవికమైన దాహం కలగటానికి కలిగిన కారణం ఏంటంటే ఆ వ్యక్తి తల మీద నిలిచిన దయాకిరీటం ఆ వ్యక్తి లోపటి నుంచి దైవికమైన దాహాన్ని పుట్టిస్తుంది. చూడండి ఆ మాట, అపోస్తల కార్యాలు 7వ అధ్యాయం 46వ వచనం. అతడు దేవుని దయ పొంది, అందరూ చెప్పాలి, అతడు దేవుని దయ పొంది యాకోబు యొక్క దేవుని నివాస స్థలము కట్టగోరెను. నా వైపు చూడండి, ఎవరతను? ఎవరు అన్నారు? అదే చెప్పేది, ఏదో డౌట్ లేకుండా చెప్పండి. మీ మీద మీకు డౌట్ ఉంటే అట్ట. ఎవరతను? దావీదు. దావీదు దేవుని దయ పొంది యాకోబు దేవునికి ఒక నివాస స్థలము కట్టగోరెను. దావీదు మనసులో ఏ కోరిక బయలుదేరిందట? దావీదు మనసులో ఏ కోరిక బయలుదేరిందట? యాకోబు దేవునికి ఒక నివాస స్థలము కట్టాలి అనే కోరిక బయలుదేరిందట. సహజంగా ఏ వ్యక్తికైనా తప్పేమి కాదు, నేను నివసించడానికి ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి, తప్పేమి కాదు. ఇలాంటి కోరిక బయలుదేరుతుంది. అరే, నేను రాజు నివసించడానికి ఒక అందమైన రాజభవనాన్ని కట్టుకోవాలి, ఈ కోరిక బయలుదేరుతుంది, తప్పేవి కాదు. కానీ విచిత్రం ఏంటంటే దావీదు గుండెల్లో బయలుదేరిన కోరిక యాకోబు దేవునికి నివాస స్థానం కట్టాలి. ఒక మాట అడుగుతా, దావీదా, ఈ కోరిక నీకెందుకు కలిగిందయ్యా? నీ కలగటానికి కారణం ఏంటయ్యా? దావీదుని అడిగితే దావీదు ఏమంటాడో తెలుసా? నేను దేవుని దయ పొందాను గనుక నా గుండెలో నుండి ఒక దైవికమైన దాహం పుట్టుకొని వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి మీరు ఆలోచించండి, 2025 సంవత్సరం అడుగు పెట్టక మునుపు 2024 సంవత్సరం చివరి నుండి ఒక్కొక్కరి హృదయాల్లో, దేవా 2025 నీ కొరకు నేను బ్రతకాలి, ఒక ఖచ్చితమైన భక్తి జీవితం చేయాలి. ఒకప్పుడు లోకానుసారుడిగా బ్రతికా, ఇక అలా బ్రతకనయ్యా, నీ కొరకు నేను బ్రతుకుతానయ్యా అని డిసెంబర్ నెల చివరి దినాల్లో అంతరంగంలో సంఘర్షణ జరిగింది కదా. నీ కొరకు బ్రతకాలని ఎన్నెన్నో హృదయంలో తీర్మానాలు చేసుకున్నాం కదా. చేసుకున్నావా లేదా? హృదయంలో ఆలోచనలు బయలుదేరాయా లేదా? రోజుకొచ్చి 3 గంటల ప్రార్థన చేయాలి, 3-4 అధ్యాయాలు చదవాలి, ఈ ఆశలు ఆలోచనలు బయలుదేరాయా లేదా? ఎందుకు బయలుదేరాయో తెలుసా? దేవుని దయ నీ అంతరంగంలో పనిచేసింది కనుక. 2 రోజుల క్రితం ఒక అన్న వచ్చి ఏడుస్తున్నాడు, 55 సంవత్సరాల వయసు. నా చేతులు పట్టుకొని ఏడుస్తా ఏమన్నాడు తెలుసా? అన్నా, నేను యవ్వన వయసులో బాప్తిస్మం తీసుకున్నా, చాలా సంవత్సరాలు భక్తిగా బ్రతికా, కొంతకాలం తర్వాత ఎందుకో సాతాను గడు నన్ను మింగేశాడు. దేవుల్లో బ్రతకాలని ఎంత ఆశపడ్డా బ్రతకలేకపోయా, నా ఆత్మీయ బలిపీఠం పడిపోయింది. ఏడుస్తూ అన్నాడు, అన్నా 2024 సంవత్సరం శుద్ధీకరణ కోటాల్లో పాలుపంపులు పొందాను. జార్జన్ చెప్పిన వాక్యం కానీ, దైవ సేవకురాలు చెప్పిన వాక్యం కానీ, అజయన్న చెప్పిన వాక్యం కానీ, మీరు చెప్పిన వాక్యం కానీ నా హృదయాన్ని కదిలించిందన్నా. దేవుని కొరకు బ్రతకాలని తీర్మానం చేసుకున్నానన్నా. గడిచిన 5 రోజుల నుంచి, గడిచిన 6 రోజుల నుంచి ఇక లోకం వైపు తిరగకుండా నేను దేవుని కొరకు బ్రతుకుతున్నానన్నా. చేతులు పట్టుకున్న పెద్ద ఆయన ఏడుస్తూ ఏమన్నాడు తెలుసా? ఈ సంవత్సరం దేవుని కొరకు బ్రతకాలని ఆరాటపడుతున్నాను,
దేవుడు నన్ను బ్రతికించేటట్లుగా నా కొరకు ప్రార్థన చేయండి అన్న. నేను దేవుని మార్గంలో నడిచేటట్లుగా నా కొరకు ప్రార్థన చేయండి అన్న. కళ్ళెమ్మటి నీళ్ళు పట 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 పటమని రాలుస్తున్నాడు. ఎందుకు ఈ సంవత్సరపు చివరి దినాల్లో ఈ మనసు అతని అంతరంగంలో కలిగిందంటే, దైవజనమా, దేవుని దయ ఒక వ్యక్తి మీదకి దిగి వచ్చినప్పుడు దేవుని కొరకు బ్రతకాలనే దైవికమైన ఆశ, ఆకలి ఒక వ్యక్తి అంతరంగంలో బయలుదేరటం ప్రారంభిస్తుంది. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. అవును, ఒకసారి మీరు ఆలోచించండి. గడిచిన సంవత్సరం చివరి దినాల్లో ఎన్నో దివ్యమైన ఆలోచనలు నీ లోపట బయలుదేరాయంటే, నీ లోపట బయలుదేరేటట్లుగా చేసింది ఏదో తెలుసా? దేవుని యొక్క దయ, దేవుని దయా సంకల్పం, ఆ దైవికమైన ఆశ మనలో పుట్టించింది. ఇక్కడ అంటాడు, యాకోబు దేవునికి ఒక నివాస స్థలం కట్టాలని దావీదు అంతరంగంలో కోరిక పుట్టిందట. పాత నిబంధన అంతట్లో చూస్తే దేవుని మందిరాన్ని కట్టాలి అన్న మొదటి ఆలోచన కలిగిన వ్యక్తి యాకోబు. రాజుల కాలం ప్రారంభమైంది, న్యాయాధిపతుల కాలం పూర్తయింది. రాజుల కాలం పూర్తయిన తర్వాత దేవునికో చక్కటి మందిరం కట్టాలని ఆరాటపడిన రెండవ వ్యక్తి చెప్పండి ఎవరు? చెప్పాలి ఎవరు? యాకోబు తన బ్రతుకులో తనకి ఏమీ లేని స్థితిలో బేతేలులో ఉన్నప్పుడు, దేవుడు నాకు తోడై నన్ను క్షేమంగా నా తండ్రి ఇంటికి తీసుకొచ్చి తినుటకు ఆహారం, కట్టుకొనుటకు వస్త్రం, ధరించుకొనుటకు వస్త్రం, నా ప్రయాణాలంతటిలో ఆయన నన్ను కాపాడిన యెడల నా రాబడి అంతటిలో 10వ వంతు దేవునికి చెల్లిస్తాను, నా దేవునికి చక్కటి మందిరాన్ని కట్టిస్తాను అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకని ఇక్కడ అంటాడు, ఎలా వాడొచ్చు ఈ పదాన్ని, దేవునికి ఒక నివాస స్థలాన్ని దావీదు కట్టగోరెను, దేవుని దయ పొంది అని అనొచ్చు. కానీ ఏమంటాడు? యాకోబు దేవునికి. ఏ దేవునికి? అబ్రహాము దేవుడు కాదా? ఎవరో తల్లి? ఇస్సాకు దేవుడు కాదా? కానీ ఇక్కడ ఏమంటాడు స్పెసిఫిక్గా? అతడు యాకోబు యొక్క దేవునికి. యాకోబు అనే ప్రస్తావన ఎందుకు వచ్చిందో తెలుసా? పాత నిబంధనలో దేవునికి మందిరాన్ని కట్టాలనే ఆ ఆశ కలిగిన మొట్టమొదటి వ్యక్తి యాకోబు. ఆ తర్వాత దైవజనమ, దేవుని దయ కిరీటంగా నీ తల మీద ఉన్నప్పుడు నీ లోపటి నుంచి బయలుదేరే ఆశ ఏంటో తెలుసా? వారేమో హస్తకృతాలైన మందిరాలు కట్టాలనుకున్నాడు. దేవుని దయ నీ మీద నిలిచుంటే నీవే దేవునికి ఒక నివాస స్థలంగా కట్టబడేటట్లుగా ఆ దయ నీ లోపట పనిచేయటం ప్రారంభిస్తుంది. నా దేవునికి నేనే ఒక నివాస స్థానంగా మారాలి, నేను పరిశుద్ధాత్ముడు కలిసి బ్రతకాలి, నేను నా దేవుడు కలిసి బ్రతకాలి, నా హృదయమే దేవునికి ఒక నివాస స్థానంగా మారాలని నీ అంతరంగాన్ని దేవునికి నివాస స్థానంగా కట్టుకునేటట్లుగా నీ లోపల పనిచేయటం ప్రారంభించేది దేవుని యొక్క దయ. అది పనిచేసేటప్పుడు, అది పనిచేయటానికి నువ్వు అవకాశం ఇచ్చావంటే దాని అర్థం ఏంటో తెలుసా? నీ కిరీటాన్ని ఎవడు అపహరించకుండా దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటున్నావు అని ఈ మాటకున్న అర్థం. చప్పుడు కొట్టు దేవునికి స్తోత్రాలు చెప్దాం. దైవజనమా, కొంతమంది వాళ్ళ గుండెల్లో పుట్టిన ఆశలు ఉన్నాయి చూసారా? భక్తిలో శిఖరాల మీద వాళ్ళను కూర్చోబెట్టింది వాళ్ళ గుండెల్లో పుట్టిన ఆశలే. నేనంట, భక్తిలో నిన్ను బ్రతికించేదైనా నీ ఆశే, నిన్ను చంపేదైనా నీ ఆశే. ఇంకోసారి చెప్పమంటారా? నిన్ను బ్రతికించేదైనా నీ ఆశే, భక్తిలో నిన్ను చంపేదైనా నీ ఆశే. ఓ రోజు దావీదు భక్తుని దగ్గరికి దేవుడు వచ్చి, దావీదు, నీకేదైనా ఒక వరం ఇవ్వాలనుకుంటున్నా, ఏం కావాలో కోరుకో. నా వైపు చూడాలి అందరూ. నీకు ఒక వరం ఇవ్వాలనుకుంటున్నా, చాయిస్ ఈజ్ యువర్స్, ఏం కావాలో కోరుకో, నువ్వు కోరుకున్న దాన్ని నీకు ఇస్తాను అని దావీదుతో అంటే, దావీదు దేవుని అడిగిన మాట చూడండి. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 28, 29. కొంచెం అందరూ పెద్దగా చెప్పండి. యెహోవా నా ప్రభువా, మేలు దయచేదునని నీవు నీ దాసుడైన నాకు సెలవిచ్చి ఉన్నావే. నీవు దేవుడవు గనుక నీ మాట సత్యం,
దయచేసి నీ దాసుడనైన నా కుటుంబం నిత్యము నీ సన్నిధిన ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నువ్వు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడునుగాక. ఆమేన్. ఈ మాట మనందరి జీవితాల్లో దేవుడు స్థిరపరచునుగాక. లైవ్ చూస్తున్న ప్రతి కుటుంబంలో దేవుడు స్థిరపరచునుగాక. చూడు, దావీదు, నీకు ఒక మేలు చేయాలనుకున్నా, ఏం కావాలో కోరుకో, నువ్వు అడిగింది నీకు ఇస్తా అన్నాడు. వెంటనే దావీదు దేవునితో అంటాడు, మేలు దయచేయుదునని నీ దాసుడైన నాకు సెలవిచ్చావే, నీవు దేవుడవు గనక నీ మాట సత్యం. అయ్యా, నాకు పలాని మేలు చేసి పెట్టయ్యా. అవును దావీదు, నీకు ఏ మేలు కావాలో కోరుకో, నీకు ఆ మేలు చేస్తానంటే ఏమంటాడో తెలుసా? నీ దాసుడనైన నా కుటుంబం, నేను నీ దాసుడనైన నా కుటుంబం నిత్యము నీ సన్నిధిలో బ్రతుకున్నట్లుగా నా కుటుంబాన్ని ఆశీర్వదించయ్యా. నేను బ్రతుకుతున్నా నిత్యము నీ సన్నిధిలో. రోజుకొచ్చి 3 మార్లు ప్రార్థిస్తున్నాను, 7 మార్లు స్తుతిస్తున్నాను, దివారాత్రులు ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తున్నా. అయ్యా, ఇది నాకొక్కడికే పరిమితమైందయ్యా. లేదు, నాలో ఏ భక్తిని చూస్తున్నానో నా భార్యలో, నాలో ఏ భక్తిని చూస్తున్నానో అది నా పిల్లల్లో కూడా చూచున్నట్లుగా నేను నా కుటుంబం నిత్యము నీ సన్నిధిలో బ్రతుకున్నట్లుగా నా కుటుంబాన్ని దీవించయ్యా అంటాడు. ప్రైజ్ ది లార్డ్. నేను అనుకుంటా, ఈ వాక్యం చదువుకున్న కొంతమంది, దావీదు ఎంత గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకున్నాడు రా. దావీదుని అడిగినట్లుగానే గనక ఒకవేళ దేవుడు నన్ను అడిగుంటే, నోవా నీకేం కావాలి అని గనక నన్ను అడుగుంటే, శాకరా నీకేం కావాలి అని గనక నన్ను అడుగుంటే, నాని నీకేం కావాలి అని గనక నన్ను గనక అడుగుంటే, మలేషియా టౌన్షిప్లో 3 బెడ్రూమ్ ఫ్లాట్లు 3 అడిగేవాడిని కదా నాయన. హైటెక్ సిటీ దగ్గర 1 ఎకరం పొలం అడిగేవాడిని కదా నాయన. దావీదుకి అడగటం జాతకాల. ఒక ఆయన అంటాడు, అడగటం కూడా ఒక కళంట. వింటారు ఈ మాట? అడగటం కూడా ఒక కళంట. ఆ ఛాన్సే కనుక నాకు వచ్చి నన్ను అడిగితే, మహేశా, ఆ ఛాన్సే కనుక నాకు వచ్చి నన్ను కనుక అడిగితే, అడగకపోతున్నా ఏం అడగాలో కూడా దావీదుకి అర్థం కాల. ఏమంటాడు? నేనును నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో బ్రతుకున్నట్లుగా నా కుటుంబాన్ని ఆశీర్వదించాయా. నా కుటుంబాన్ని ఎంతకు మించిన ఆశీర్వాదం. దేవుని సన్నిధిలో కుటుంబంగా బ్రతకటం అది భాగ్యం, అది భాగ్యం. జకరియా గ్రంథంలో చూస్తాం కదా, నా సన్నిధిలో నిలుచు భాగ్యం నీకు అనుగ్రహిస్తాను అంటాడు. దేవుని సన్నిధిలో నిలిచి ఉండటానికి మించిన భాగ్యం. నేనంట, ఈరోజు ఎందరు కుటుంబాలుగా మందిరానికి వచ్చారో నేనంట, మీరు భాగ్యవంతులు, మీరు భాగ్యవంతులు. భార్య, భర్త, పిల్లలు కుటుంబ సమేతంగా ఎందరూ దేవుని మందిరానికి వచ్చి ప్రతి ఆదివారం దేవుని సేవిస్తున్నారో వారు భాగ్యవంతులు. ఏం కావాలయ్యా నీకంటే దైవికమైన వాటిని కోరుకున్నాడు. అలాంటి కోరికలు బయలుదేరటానికి కారణం ఏంటో తెలుసా? దావీదు తల మీద ఏముంది చెప్పాలి బిడ్డలారా. దేవుని దయా కిరీటం నీ తల మీద ఉన్నప్పుడు ఆ దయా కిరీటం నీ అంతరంగంలో నుండి దైవికమైన దాహాన్ని పుట్టిస్తుంది. ఏమని తెలుసా? రాత్రి పండుకునేటప్పుడే లోపటి నుంచి ఒక దాహం. ఏంటి? దేవా, ప్రొద్దున్నే 4ంటికి లేచి ప్రార్థన చేయాలి, ప్రొద్దున్నే 4ంటికి లేచి విజ్ఞాపన చేయాలి, ప్రభా నాకు మెలకువ దయచేయని. రాత్రి పండుకునేటప్పుడే నీ అంతరంగంలో ఈ ఆలోచన కలిగిందంటే కారణం ఏంటో తెలుసా? దేవుని దయ నీ లోపల పనిచేస్తుంది అని అర్థం. గట్టిగా చెప్తాం ఆమేన్. ఇప్పుడు దేవుని దయ నీ అంతరంగాన్ని పురికొల్పుతూ ప్రొద్దున్నెలే అరుణోదయాన్ని కంఠస్వరాన్ని దేవునికి వినిపించు, కనీసం 3-4 అధ్యాయాలైనా చదువుని నీ అంతరంగం లోపల ఒక ఆశ బయలుదేరుతుందంటే ఈ ఆశ నీ వలన పుట్టింది కాదు, దేవుని దయ ఈ దైవికమైన దాహాన్ని నీ లోపట పుట్టిస్తూ ఉంది. మీరు నేనేం చేయాలో తెలుసా? ఈ కిరీటాన్ని ఎవ్వడు అపహరించకుండా కిరీటాన్ని జాగ్రత్తగా మనం కాపాడుకుందాం గాక. దావీదు గుండెల్లో పుట్టిన ఆశ అంటాడు, నేనైతే నీతి కలిగిన వాడనై నీ ముఖ దర్శనం చేస్తా, నీ స్వరూప దర్శనం చేత నా ఆశ తీర్చుకుంటా అంటాడు.
అంటే దావీదు గుండెల్లో ఉన్న ఆశ ఏంటి? లేవటంతో దేవుని ముఖ దర్శనం చేయాలి, లేవటంతో దేవునితో మాట్లాడాలి, లేవటంతో ఆయన ముఖ దర్శనం చేయాలని ఆ దైవికమైన ఆశ. యేసయ్యకు మహిమ కలుగును గాక. రోమపత్రికలో పౌలు గారు అంటాడు, వినండి, శరీరానుసారమైన మనస్సు మరణం, ఆత్మానుసారమైన మనస్సు జీవము సమాధానం కలుగు చేస్తుంది అని రాసు. నీ మనస్సు ఇప్పుడు ఆత్మ సంబంధమైనదిగా ఉండునుగాక. ఏంటి ఆత్మ సంబంధమైన మనస్సు? ఒక్కసారి మాట ఆలోచించండి. ఆత్మ సంబంధమైన మనస్సు కలిగిన స్త్రీ ఎప్పుడు ఏమనుకుంటుందో తెలుసా? నా ప్రభు నేను ఎట్లా సంతోషపెట్టాలి, నా ప్రభు నేను ఎట్లా ఆనందపరచాలి. 2024 అంతా సజీవునిగా కాపాడి నూతన సంవత్సరాన్ని దయాకిరీటంగా దేవుడు అనుగ్రహించాడే. లోకంలో గత ఏడాది ఎంతోమంది అరణ్యంలో ఆకులు రాలిపోయినట్లుగా రాలిపోయారే. ఈ నూతన సంవత్సరంలో ప్రభు నన్ను ప్రవేశింపచేశాడే. నన్ను బ్రతికించిన నా దేవుణ్ణి ఎలా సంతోషపెట్టాలి? నేనేం చేస్తే ప్రభు సంతోషిస్తాడు? ఉపవసిస్తే సంతోషిస్తాడా? ఉపవాసం ఉంటానయ్యా. నిద్ర చంపుకొని 4ంటికి లేచి ప్రార్థన చేస్తే సంతోషిస్తాడా? 4ంటికి లెగుస్తానయ్యా. ఇంకెక్కువ పరిశుద్ధ జీవితం చేస్తే నా ప్రభు సంతోషిస్తాడని ఆత్మ సంబంధమైన మనస్సు కలిగిన స్త్రీ ప్రభువును ఎలా సంతోషపెట్టాలా అని చూస్తుందట. శరీర సంబంధమైన మనస్సు కలిగిన స్త్రీ నా పిల్లల్ని ఎట్లా సంతోషపెట్టాలి, నా భర్తను ఎలా సంతోషపెట్టాలి, నా ఇంటి వారిని ఎలా సంతోషపెట్టాలి, నా తోబుట్టులను ఎలా సంతోషపెట్టాలి. వాళ్ళను దుఃఖ పెట్టాలని కాదు, వాళ్ళందరికంటే ప్రభువును సంతోషపరిచే వ్యక్తులుగా మనం బ్రతుకుదుముగాక. దేవుని ఆనందపరిచే వ్యక్తులుగా బ్రతుకుదుముగాక. దేవుని దయా కిరీటం నీ మీద పనిచేయటం ప్రారంభిస్తే, మరలా చెప్తున్నా, కూర్చున్నా లేచిన నా ప్రభువును నేను ఎలా సంతోషపెట్టాలి, ఆ ఆశే నీ అంతరంగాన్ని భక్షిస్తుంది. దైవికమైన దాహాన్ని పుట్టించే దయ. ఆయన కిరీటం మన మీద ఉంది. దాహాన్ని పుట్టించేటప్పుడు ఆ దాహాన్ని మనం తీరుస్తూ ఉంటే కిరీటాన్ని ఎవ్వడు అపహరించకుండునుగాక. రెండవది, దేవుని దయ ఒక వ్యక్తి మీద కిరీటంగా ఉన్నప్పుడు, ఇప్పుడు మీరు అనుకోవచ్చు, అయ్యగారు నా తల మీద ఉందా లేదా దేవుని దయా కిరీటం, నాకేం కనపడలేదే, అద్దం ముందు నిలవబడ్డా నాకేం కనపడలేదే అని అంటారా? మిమ్మల్ని మీరేం చెక్ చేసుకోవద్దు. మీ తల మీద దయా కిరీటం ఉందో లేదో నన్ను అడగండి, నేను చెప్తా. అడగండి రా తల్లి. అమ్మ సుజాత సిస్టర్ అడిగమ్మా, పర్వాలేదు. ఇంటికి వెళ్ళిన తర్వాత రాము బ్రదర్ని అడుగుతావా? నన్ను అడుగుతల్లి. అన్నయ్య నా తల మీద ఉందా లేదా అని నన్ను అడగండి. మీరు అడిగిన అడగకపోయినా చెప్తాను. నిశ్చయంగా మీ తల మీద దయా కిరీటం ఉంది. ఉందని ఎట్లా చెప్తారు? ప్రతి సంవత్సరం దేవుని దయా కిరీటం వాక్యం అంటుంది. ఉందో లేదో క్రాస్ చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నూతన సంవత్సరంలో అడుగు పెట్టావు అంటే నువ్వు దయ పొందిన దానివి, దయ పొందిన వాడివి. ఆ దయే దైవిక దాహాన్ని పుట్టిస్తూ, ఆ దయ రెండోది ఏం చేస్తుందో చూడండి అన్నమాట. కీర్తనల గ్రంథం నాతో కలిసి, ఆయన కోపము నిమిషమాత్రం ఉండును, ఆయన దయ ఆయుష్కాలమంతా నిలుచును. సాయంకాలము ఏడ్పు వచ్చి రాత్రంతా ఉండిన ఉదయమున సంతోషము కలుగును. చప్పులు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. యేసయ్యకు మహిమ కలుగునుగాక. భక్తుడి స్థలంలో అంటాడు, ఆయన కోపం నిమిషమే, ఆయన దయ ఆయుష్కాలం అంతా ఉంటుంది. ఈ దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడో, ఎంత వాత్సల్యం కలిగిన వాడో చూడండి. నువ్వు ఒక 80 సంవత్సరాలు బ్రతికితే నీ 80 సంవత్సరాల ఆయుష్కాలంలో నీ మీద దేవుని కోపం నిమిషమే ఉంటుందట. తతిమ 79 సంవత్సరాల 364 రోజుల 23 గంటల 59 నిమిషాల పాటు. ఇంకోసారి చెప్పమంటారా? నువ్వు 80 సంవత్సరాలు బ్రతుకుంటే ఈ 80 సంవత్సరాల ఆయుష్కాలంలో 79 సంవత్సరాల 364 రోజుల 23 గంటల చివరి చెప్పండి 59 నిమిషాల పాటు నీ మీద దేవుని దయే నిలిచి ఉంటుందట. కోపం మాత్రం నిమిషం. మన పరిస్థితి చెప్పమంటారా?
దేవునికి పూర్తి ఆపోజిట్. మన ఇంటి వారి మీద కానీ, భార్య మీద కానీ, పిల్లల మీద కానీ, భర్త మీద కానీ మనకు ప్రేమ ఉండేది నిమిషమే. ఇక బ్రతుకు కాలం అంతా సిరుబుర్లు చింతపండే. ఎప్పుడు చూసినా ఈ కుటుంబాల్లో చూడండి, సిరుబుర్లు ఆడుతూ ఉంటారు. ఎక్కడ చూసినా ప్రేమ ఎప్పుడు క్రిస్మస్కి ఒకరోజు వస్తుంది, జనవరి పండుగకు ఒకరోజు వస్తుంది, ఎప్పుడో ఒకసారి వస్తుంది. ఇక ఎక్కువ కాలం మనిషికి కోపమే ఉంటుంది. ఈ దేవుడు ఎవరో తెలుసా? ఆయన కోపము నిమిషమే, ఆయన దయ ఆయుష్కాలం. ఆయన దయ మన తల మీద నిలిచినది కాబట్టి ఆయన మన జీవితాల్లో చేయబోయే కార్యం భక్తుడు ఇక్కడ అంటాడు చక్కటి మాట. సాయంకాలము ఏడ్పు వచ్చి రాత్రంతా ఉండిన ఉదయమున సంతోషం కలుగును అంటాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలుగా మన జీవితాల్లో ఏడ్పు వస్తుంది. సాయంకాలము ఏడ్పు వచ్చి జీవితం అంతా ఉండినా అని అనలేదు, బ్రతుకు కాలం అంతా ఉండినా అని అనలేదు, జీవిత కాలం అంతా ఉండును అని అనలేదు. సాయంకాలము ఏడ్పు వచ్చి రాత్రి అంతా ఉండిన ఉదయమున సంతోషం కలుగును. చప్పలు కొట్టు స్తోత్రాలు చెప్దాం గట్టిగా గట్టిగా గట్టిగా. ఒకవేళ వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, 2024 సంవత్సరం ఒకవేళ సాయంకాలం లాంటిదిగా నీ బ్రతుకులు మిగిలిపోయిందేమో. 2024 సంవత్సరం రాత్రిలాగా ఒకవేళ మిగిలిపోయిందేమో. ఒకవేళ ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులు, అయ్యా ఏడ్పుతో నేను బ్రతుకుతున్నా, జీవితాంతం ఏడ్పే ఉంటుందా? జీవితాంతం దుఃఖమే ఉంటుందా? జీవితాంతం కన్నీళ్ళే ఉంటాయా? జీవితాంతం ఆర్తాధ్వనులతోనే ఒకవేళ నేను బ్రతుకుతూ ఉంటానా? జీవితాంతం ఈ ఏడ్పే నా బ్రతుకులో మిగిలిపోతుందా అని ఒకవేళ గుండెల్లో కృంగుదలతో ఈరోజు ఈ ప్రార్థనకు వస్తే నా ప్రభు అంటాడు, సాయంకాలము ఏడ్పు వచ్చి రాత్రి అంతా ఉండిన ఉదయమున తప్పకుండా నీకు సంతోషం కలగబోతుంది. రాత్రి తర్వాత ఉదయం, చీకటి తర్వాత వెలుగు, మారా తర్వాత మాధుర్యం దాచుకొని ఉన్నట్లుగా ఒకవేళ గడిచిన ఏడాది దుఃఖాన్ని అనుభవించిన సంవత్సరమేమో ఆయన దయ కిరీటంగా నీ తల మీద ఉంది కదా. యేసు నామం పేరిట 2025 సంతోషంగా బ్రతికిన దినాలుగా దేవుడు చెయ్యునుగాక. అలా చేయనట్లు చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం గట్టిగా గట్టిగా. యెషయా గ్రంథం చూడండి. యెషయా గ్రంథం ఒక చక్కటి మాట భక్తుడు ఆ స్థలంలో అంటాడు. 54వ అధ్యాయం నాతో కలిసి 6వ వచనం అందరూ కొంచెం పెద్దగా చెప్పండి. నీ దేవుడు ఎలాగూ సెలవిచ్చుచున్నాడు. దేవుడు ఎలాగూ సెలవిచ్చుచున్నాడు అని అంటే పోయేది కదా. ఏమంటాడు చెప్పండి, చెప్పాలి. ఎవరి దేవుడు? నీ దేవుడా? మన ఇక్కడ ఏమని రాసిందమ్మా? ఇంకోసారి చెప్పండి. నీ దేవుడు. ఎవరి దేవుడు? ఈ దేవుడు నీ దేవుడా? ఎవరి నాయన? ఇంకోసారి చెప్పండి ఆ మాట. నీ దేవుడు. ఎవరి దేవుడు? ఈ దేవుడు. నేను కొన్నిసార్లు వాక్యం చెప్పేటప్పుడు నా దేవుడు అని చెప్తే మన వసంతన్న వాళ్ళ మామయ్య గారు, అయ్యగారు మీరు నా దేవుడు అంటారు, అది స్వార్థం కాదా? మన దేవుడు అనండి అయ్యగారు, మన దేవుడే, నో డౌట్. కానీ నా దేవుడు అనే స్వార్థం మన లోపల ఉండాలి. మన దేవుడు ఆయనే, నో డౌట్. వాటికి మించి ఆయన నీ దేవుడై ఉన్నాడు, నీ దేవుడై ఉన్నాడు, నా దేవుడై ఉన్నాడు. యెషయా గ్రంథకర్త ఇక్కడ మాట్లాడుతూ అంటాడు, సుధాకర్ అన్న వినండి మాట అంటాడు, నీ దేవుడు ఈ మాట సెలవిచ్చుచున్నాడు. విడవబడి దుఃఖాక్రాంతురాలైన భార్యను పురుషుడు రప్పించున్నట్లును, తృణీకరించబడిన యవనపు భార్యను పురుషుడు రప్పించున్నట్లును యెహోవా నిన్ను పిలుచుచున్నాడు. 7వ వచనం, నిమిషమాత్రమే నేను నిన్ను విసర్జించి తిని గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చేదను. 8వ వచనం, మహోద్రేకము కలిగి నిమిషమాత్రము నీకు విముఖుడనైతిని, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదునని
నీ విమోచకుడుగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. చప్పులు కొట్టు స్తోత్రాలు చెప్దాం. అబ్బా, ఈ దేవుని ప్రేమ ఎంత గొప్పదో 8వ వచనం ప్రారంభం నా వైపు చూసి చెప్పండి. మహోద్రేకము కలిగి, ఏం కలిగి? ఉద్రేకం కాదు, ఉద్రేకం కాదు, మహోద్రేకం కలిగి సంవత్సరం పాటు దేవుడు వారిని విడనాడాడు. మహోద్రేకం కలిగి, ఏమండి మనకు మహాకోపం. ఇప్పుడు ఇంట్లో కోపం వచ్చింది అనుకోండి, భార్యాభర్తలు ఎడమొఖం పెడమొఖం ఒక 2-3 రోజులు ఉంటారు. వాళ్ళిటు వీళ్ళటు. వాళ్ళకి ఏదైనా అవసరం వచ్చింది అనుకోండి, పిల్లల్ని పిలిచి కూరకు డబ్బులు లేవు మీ డాడీని అడగరా. వాళ్ళు ఉంటారు కదా మధ్యవర్తులు. వాడు వచ్చి డాడీ ఇంట్లో కూరకు డబ్బులు లేవంట డాడీ అని అడిగి చెప్తే, ఆ జేబులో ఉన్నాయి తీసుకోమను. ఏ కూర ఉండమని అడుగుతుంది డాడీ. ఏదో ఒకటి వండి సావమను. అక్కడిని అంటది, అంటే నేను చస్తే ఇంకో పెళ్లి చేసుకుందామనే. ఈ ముసలోడు ఇటు తిరిగి ముసి నవ్వులు నవ్వుతూ ఉంటాడు. చూడండి ఒకసారి, మనుషుల మధ్యలో కోపం వచ్చిందనుకో 2-3 రోజులు స్ట్రైక్, బంద్, రాస్తారోకు. ఒకవేళ కోపం తారాస్థాయికి వచ్చిందనుకోండి, 1 నెల 2 నెలల మా తల్లి 3 నెలలు బలకొండు. ఈ దేవుడు ఎలాంటి వాళ్ళు తెలుసా? ఉద్రేకం కలిగి కాదు, మహోద్రేకము కలిగి నిమిషం మాత్రమే నిన్ను విడనాడాను. మహావాత్సల్యముతో కృపతో నేను మిమ్మల్ని సమకూర్చబోతున్నాను అంటాడు. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. కొన్ని సందర్భాల్లో దేవుడు కోపపడి మనల్ని కొడతాడు. సాయంకాలం వస్తుంది, రాత్రి వస్తుంది. అయితే నీ జీవితంలో ఎదురైన రాత్రి జీవితాంతం ఉండదు. సాయంకాలము ఏడ్పు వచ్చి రాత్రి అంతా ఉండిన ఉదయమున తప్పకుండా సంతోషం కలిగే దినాలు నిశ్చయంగా దేవుడు అనుగ్రహించునుగాక. నా హృదయపు లోతులో నుంచి విశ్వాసంతో ఈ మాట మాట్లాడుతున్నాను. 2025 నవ్వే దినాలు దేవుడు నీకు అనుగ్రహించునుగాక. సంతోషంగా బ్రతికే దినాలు దేవుడు నీకు అనుగ్రహించునుగాక. నీ అంగలార్పు నాట్యంగా మార్చబడిన దినాలు దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఏడ్చిన చోటే, కృంగిన చోటే గంతులేసే దినాలు దేవుడు నీకు అనుగ్రహించునుగాక. బూడిదకు ప్రతిగా స్తుతి వస్త్రాన్ని దేవుడు నీకు అనుగ్రహించునుగాక. 2024 ఏడుస్తూ వచ్చావేం, 2024వ తారీఖు రాత్రి కూడా ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందో, ఈ సంవత్సరం నా పిల్లలను, నా కుటుంబాన్ని దేవుడు ఎలా నడిపిస్తాడో గుండెల్లో తెలియని ఒక బాధ, ఒక దిగులు పెట్టుకొని ఏడుస్తూ నూతన సంవత్సరంలో నువ్వు అడుగుపెట్టావేమో. నా ప్రభు ప్రమాణపూర్వకంగా చెప్తున్నాడు, మహోద్రేకం కలిగి నిమిషం మాత్రమే మిమ్మల్ని విడనాడాను. సాయంకాలము ఏడ్పు వచ్చి రాత్రి అంతా ఉండిన ఉదయం 2025 సంతోషం కలిగే దినాలు దేవుడు మీకు అనుగ్రహించునుగాక. అయితే దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు ఎలా మనం రావాలో 6వ వచనంలో చక్కటి మాట అంటాడు. చూడండి ఆ మాట ఒకసారి. యెషయా గ్రంథం 6 చూడండి. దేవుడు ఈ మాట సెలవిచ్చుచున్నాడు. ఏమని? విడవబడి దుఃఖాక్రాంతురాలైన భార్యను పురుషుడు రప్పించున్నట్లు, తృణీకరించబడిన యవ్వన భార్యను పురుషుడు రప్పించినట్లు. ఏమైందో తెలియదు. ఆ భార్యాభర్తలు విడిపోయారు, దూరం అయిపోయారు. ముసలి వయసు అయితే పోతే పోయిందిలే, ఆయన ముసలోడు, ఏసు రక్తమే ఇంకేముందిలే అని అనుకోవచ్చు. యవ్వన కాలంలో ఒక భార్యను భర్త విడనాడితే, ఈ కాలపోళ్ళకి ఈ మాట తెలియదండి. ఈ కాలపోళ్ళకి ఈ మాట తెలియదు. పాత రోజుల్లో భర్త ఒక భార్యను విడనాడి ఆ భార్యను అత్తారింటికి పంపిస్తే వచ్చిపోయే వాళ్ళంతా, ఏంటి అమ్మాయి ఇంట్లోనే ఉంది, ఏం అత్తారింటికి పోవట్లేదా, ఎవరు అడుగుతారోనని ఇంట్లో నుంచి బయటకు వచ్చేవాళ్ళు కాదు. బిక్కుమంట భయపడతా ఉంటారు. ఇప్పుడు అపార్ట్మెంట్ కల్చర్ వచ్చింది కదా, ఇంట్లో ఎవరున్నారో ఎవరు లేరో దేవుడికి తప్ప ప్రపంచంలో ఇంకెవరికి తెలియదు. ఇంకో రకంగా చెప్పాలంటే, అల్లుడితో కొట్లాడి కూతురు వచ్చిందంటే కొంతమంది తల్లులు అది పెద్ద స్టేటస్ లాగా ఫీల్ అయిపోతారు. మా అమ్మాయి ఎట్టాడిదో తెలుసా, వాళ్ళు ననిచేస్తుంది, మా కూతురు ఎట్టాంటిది అనుకుంటున్నారు. ఒకరోజు ఒక తల్లి చెప్పింది,
అయ్యగారు మా కూతుర్ని అత్తారింటికి పంపిస్తున్నాను, ప్రార్థన చేతుకొని రండి అయ్యగారు అని పిలిచింది. సేవ ప్రారంభ దినాల్లో ప్రార్థన చేయటానికి వెళ్తే ఏం చేసిందో తెలుసా అయ్యగారు? నా కూతురు గురించి నాకేం బాధ లేదు అయ్యగారు, నా కొడుకు కొరకు ప్రార్థన చేయండి అయ్యగారు అంది. ఇంతకు పెళ్ళయింది ఎవరికమ్మా అన్నాను. కూతురికి. మరి కూతురు కదా ప్రార్థన చేయాల్సింది, కొడుకు ప్రార్థన చేయమంటావేంటి అన్న. ఆ తల్లి ఏముందో తెలుసా? దీని గురించి దిగులు లేదు అయ్యగారు, ఇది నోటితో బతికేస్తుంది, ఎక్కడికి వెళ్ళినా బతికేస్తుంది అయ్యగారు, దీని గురించి నాకు బాధ లేదు. ఒక మాట అనేలోపు ధన 10 ఆకులు చదువుతుంది అయ్యగారు, దీని నోటు ముందు ఎవ్వరూ గెలవలేగారు, ప్రపంచాన్ని గెలిచేసింది ఇది, నాకు దిగులు లేదు. ఇదే కొడుకున్నాడే, ఈడొట్టి తెలివి తక్కువడయ్యా, నోట్లో నాలుక లేనోడు, ఈడెట్టా బతుకుతాడో నాకు అర్థం కాలేదయ్యా, ఈడు కొరకు ప్రార్థన చేయండి అయ్యా. లేదమ్మా, ముందు వెళ్తుంది కదా, కూతురుకు ఒక ప్రార్థన చేస్తానంటే, ఒకవేళ చేసేటట్టుంటే ఈ విషయం కొరకు ప్రార్థన చేయగారు, నా కూతురు కోసం అంది. ఏం చేయమంటారమ్మా అన్నాను. అత్తారింట్లో అమ్మాయిదే పైసేయిగా ఉండేటట్టు గట్టిగా ప్రార్థన చేయండి అంది. అబద్ధం ఆడట్లేదు సుమి, వినండి తల్లి. అమ్మాయి చెయ్యే పైసేయిగా ఉండేటట్టు గట్టిగా ప్రార్థన చేయండి అంది. నేను కనుక ఈ విషయం గట్టిగా ప్రార్థన చేస్తే ఆ భార్యాభర్తలు కూడా గట్టిగానే విడిపోతారు తల్లి. నాకేం దిగులు లేదు అయ్యగారు, ఇది నోటితో గెలిచేస్తుంది ప్రపంచాన్ని అంది. సరే ప్రార్థన చేశాను. ఆ ప్రార్థన చేయలేదులేండి, ప్రార్థన చేసి పంపించాను. మొత్తానికి 1 రోజుల తర్వాత కూతురు వచ్చేసింది. ఆ తల్లి కనపడి ఏడుస్తుంది. అయ్యా, మేము 30-40 సంవత్సరాలు బట్టి భర్తలతో కాపురం చేస్తా కుటుంబాన్ని కట్టుకోవడానికి శతవిధాల ప్రయత్నం చేస్తున్నాం. 1 రోజుల్లో నా కూతురు కాపురం అంతా జుట్టేసి ముగింపులో ఉంది. అయినా శాతైన కాపురం ఎన్ని రోజులు చేయాలి అయ్యగారు? శాతగాక మనం ఇన్ని సంవత్సరాలు బట్టి చేస్తున్నాం, కానీ శాతైన కాపురం ఎన్ని రోజులు చేయాలి గారు? 1 రోజుల్లో ముగించేసింది అంది. ఎడబాటు. దైవజనమ, ఆ రోజుల్లో భర్తకు భార్య దూరం అయితే, ఎందుకు? భార్య పూర్తిగా భర్త మీద ఒకప్పుడు డిపెండెంట్, ఇప్పుడు సెల్ఫ్ సపోర్ట్. ఉద్యోగస్తులే చదువుకుంటున్నారు కదా, ఉద్యోగాలు చేసుకుంటున్నారు, వ్యాపారాలు చేసుకుంటున్నారు కదా, ఆడు వస్తే వచ్చాడు, లేకపోతే లేదు. ఆడు కాకపోతే ఎలాంటి పరిస్థితి ఈ రోజుల్లో ఉంది. ఆ రోజుల్లో పరిస్థితి ఏంటో తెలుసా? భర్తను విడనాడిన భార్య నా భర్త దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలా, నా భర్త దగ్గర ఎప్పుడు ఉండాలా, నా కుటుంబాన్ని ఎట్లా కట్టుకోవాలని భర్త సహచర్యం కొరకు భార్య తహతహలాడుతుంది. అంటాడు, ఇశ్రాయేలు, మీరు నా దగ్గరకు వచ్చేటప్పుడు విడనాడిన భార్య భర్త దగ్గరికి రావటానికి తహతహలాడినట్లుగా నా సన్నిధికి రావటానికి మీరు తహతహలాడితే, కోపంతో మహోద్రేకంతో నిమిషం మాత్రమే మిమ్మల్ని విసర్జించానేమో, నిత్యమైన వాత్సల్యంతో మిమ్మల్ని నేను కట్టబోతున్నాను అన్నాడు. దైవజనమా, ఒకసారి చూడండి. ఒకవేళ 2024లో నువ్వు దేవునికి దూరమై ఈ 2025 సంవత్సరంలో అడుగుపెట్టిన ఈ 4 రోజులు పడుతూ లేస్తూ ఒకవేళ నీ ఆత్మీయ యాత్ర కొనసాగుతూ ఉంటే, నా ప్రభు అంటున్నాడు, విడనాడిన భార్య తన భర్త దగ్గరకు వచ్చేటప్పుడు తహతహలాడుతూ ఎలా తన భర్త దగ్గరకు వస్తుందో, ఈ 2025 సంవత్సరం మొట్టమొదటి పునరుద్ధానపు దినాన నువ్వు నీవు నా దేవుని దగ్గరికి ఆ రీతిగా నువ్వు రాగలిగితే, భర్తకు దూరమైపోయిన భార్య, భర్త సహచర్యానికి దూరమైపోయిన భార్య, నా కుటుంబాన్ని కట్టుకోవాలి, నా సంసారాన్ని కట్టుకోవాలని తహతహలాడుతూ వచ్చినట్లుగా ఈ 2025 సంవత్సరం మొట్టమొదటి పునరుద్ధానపు దినాన నా భక్తి జీవితాన్ని కట్టుకోవాలి, నా పరమ యజమానుడు నా యేసుక్రీస్తు సహచర్యం నాకు కావాలని ఆశతో నువ్వు వస్తే, నిత్యమైన కృపతో నీ బ్రతుకును నా దేవుడు కట్టునుగాక. నిత్యమైన వాత్సల్యం మన బ్రతుకులో దేవుడు చూపించునుగాక. సాయంకాలము ఏడ్పు వచ్చి రాత్రంతా ఉండిన ఉదయమున సంతోషం కలిగేటట్లుగా నా దేవుడు చేసి, ఒక్క మాటలో చెప్పాలంటే, ఆయన దయ నీ మీద నిలిచినప్పుడు ఆర్తధ్వనులను ఆనందధ్వనులుగా దేవుడు మారుస్తాడు. ఆర్తధ్వనులను ఆనందధ్వనులుగా మారుస్తాడు. ఆయన దయ కిరీటంగా మన తల మీద నిలిచినప్పుడు మూడోది ఏం జరుగుతుందో హెబ్రీలకు రాసిన పత్రిక చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక బహు చక్కటి మాట, 43వ అధ్యాయం
8వ అధ్యాయం 12-13 వచనాలు నాతో కలిసి చెప్పండి. నేను వారి దోషముల విషయమై దయ కలిగి వారి పాపములను ఇంకెన్నడూ జ్ఞాపకము చేసుకొననని ప్రభు సెలవిచ్చుచున్నాడు. చప్పటి కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. 12వ వచనం. నేను వారి దోషముల విషయమై దయ కలిగి వారి పాపములను ఎన్నడూ ఇకను జ్ఞాపకము చేసుకొనను. అవును, 2024 సంవత్సరం చివరి దినాల్లో శుద్ధీకరణ కూటాలు జరిగాయి కదా. మీరందరూ దేవుని సన్నిధికి వచ్చారు కదా. బాల్య దినాల నుంచి మీరు చేసిన పాపం, తెలిసి తెలియక మీరు చేసిన తప్పులను గూర్చి దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడ్డారు కదా. ఆయన దయ మన తల మీద కిరీటంగా వచ్చింది అని మనం విన్నాం కదా. దయ కిరీటంగా మన తల మీదకి వచ్చిన తర్వాత దేవుడు అంటాడు, నీ దోషములను ఇంకెన్నడు నీ దోషములను ఇంకెన్నడు, నీ అపరాధములను ఇంకెన్నడు నేను జ్ఞాపకం చేసుకోను. ఎందుకు జ్ఞాపకం చేసుకోవయ్యా? మీ మీద నాకు దయ కలిగింది గనుక, నా దయను కిరీటంగా మీ తల మీద ఉంచాను గనుక మీ దోషములను ఎన్నడూ నేను జ్ఞాపకం చేసుకున్నాను. యెషయా గ్రంథంలో మరో చక్కటి మాట రాసి ఉంటుంది. 43వ అధ్యాయం చూడండి, 25-26. యెషయా గ్రంథం 43వ అధ్యాయం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం. నాతో కలిసి చెప్పండి. నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను. నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకున్నాను. నాకు జ్ఞాపకము చేయుము, మనము కూడి వాదింతుము. నీవు నీతిమంతునిగా తీర్చబడినట్లు నీ వేద్యములను వివరించుము. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. దైవజనమా, ఒక్కసారి చూడండి. నేనే నీ అతిక్రమములను నా చిత్తానుసారంగా తుడిచివేయుచున్నాను అంటాడు. తుడిచివేస్తున్నాను అని అంటున్నాడా? కొట్టివేస్తున్నాను అని అంటున్నాడా? మన చిన్నతనంలో బ్లాక్ బోర్డు మీద చాక్ పీస్తో టీచర్ గారు పాఠాలు రాసేవాళ్ళు. రాసిన పాఠాన్ని డస్టర్తో ఏం చేసేవాడు? కొట్టేసేవాడా? తుడిచేసేవాడా? తుడిచివేయబడింది ఇంకెన్నడైనా కనపడిద్దా? పెద్దగా చెప్పాలి. ఒకవేళ కొట్టేస్తే, ఇప్పుడు పెన్నుతో మన పేపర్ మీద రాసిన తర్వాత తప్పు రాస్తే కొట్టేస్తాం. కొట్టేసిన దాని తాలూకు ఆనవాలు ఎంతో కొంత కనపడదా? తుడిచివేయబడిన దాని ఆనవాలు చెప్పాలి గట్టిగా, పెద్దగా చెప్పాలి. ఎన్నడూ ఇక అది కనపడదు. దైవజనమా, 2024లో దేని కొరకు నువ్వు పశ్చాత్తాపడ్డావో, దేని కొరకు నువ్వు ఏడ్చావో, నువ్వు కార్చిన ప్రతి పాపపు కన్నీటి విషయమై దేవుడు జ్ఞాపకం చేసుకొని దయగలిగి తానే తన చిత్తానుసారంగా నీ అతిక్రమములను తుడిచివేసి ఉన్నాడు. ఇంకెన్నడూ ఆయన జ్ఞాపకము చేసుకున్నాడు. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ఓ భక్తుడు ఇలా అంటాడు. ఇది వాస్తవమని కాదు కానీ ఆ భక్తుని యొక్క వ్యాకరణం ఎలా ఉంటుందంటే, పరలోకంలో కూడా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఉందట. ఏముంది పరలోకంలో? నోరు తెరవాలి. పరలోకంలో కూడా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఉందట. ఆ బైబిల్లో సమూయేలు 2వ గ్రంథం 11వ అధ్యాయం ఉండదంట. సమూయేలు 2వ గ్రంథం 11వ అధ్యాయం ఉండదట. సమూయేలు 2వ గ్రంథం 11వ అధ్యాయంలో ఏమని రాసింది? దావీదు బత్షెబాతో చేసిన పాపపు క్రియ. అయ్యా, మరి అది ఉండాలి కదా. ఉండాలి, వాస్తవమే. దావీదు పరిపూర్ణంగా పశ్చాత్తాపడి పాపాన్ని విడిచిపెట్టాడు కదా. ఆ పాపాన్ని మరెన్నడూ జ్ఞాపకం చేసుకోకుండా ఉండునట్లుగా దేవుడు కొట్టివేయలేదు, తుడిచివేశాడు. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. బిడ్డలారా, తుడిచివేసి ఈ సంవత్సరం ఏం చేయబోతున్నాడు తెలుసా? ఒక్కొక్క బిడ్డ పట్ల తన దయచూపబోతున్నాడు. ఆయన దయచూపే కొలది మనం ఏమి నేర్చుకోవాలో తెలుసా? ఆయన నీతిని నేర్చుకోవాలి. యెషయా గ్రంథం చూడండి, 26వ అధ్యాయం. బహు చక్కటి మాట. అందరు బైబిల్ తెరవండి. 26వ అధ్యాయం 10వ వచనం. 26,
10. ఎంత విచిత్రమైన మాట చూడండి. దుష్టులకు దయ చూపినను వారు నీతిని నేర్చుకొనరు, వారు ధర్మక్షేత్రములో నివసించినను యెహోవా మహాత్మ్యము ఆలోచింపక అన్యాయము చేయుదురు. ఇలా చూడండి ఒకసారి. తల్లి నా వైపు చూడండి, తలల పైకెత్తి నా వైపు చూడండి. నాతో కలిసి ఇంకోసారి ఈ మాట చెప్పండి. దుష్టులకు దయ చూపినను వారు నీతిని నేర్చుకొనరు. ఎవరి పట్ల దేవుడు దయ చూపాడట? దుష్టుడు దేవుని దయ పొందుకోవటానికి యోగ్యుడా? కాకపోయినా దుష్టుడి పట్ల కూడా దేవుడు దయ చూపాడట. దైవజనమా, దుష్టుల పట్ల దయ చూపిస్తే కొందరు నీతిని నేర్చుకోకుండా, యెహోవా మహాత్యాన్ని గురించి ఆలోచించకుండా ఇంకా దుష్టులుగానే ప్రవర్తిస్తారట. ఇంకొంతమందికి దేవుడు దయ చూపిస్తే వాళ్ళంత దుష్టులు కాకపోయినా పోనీలే, భక్తి లేకపోయినా పోనీలే, వీడు కూడా బ్రతకాలి, ఉద్యోగం ఇస్తాడు. వీడు కూడా బ్రతకాలి, ప్రమోషన్ ఇస్తాడు. వీడు కూడా బ్రతకాలి, ఆయుష్ ఇస్తాడు. వీడు కూడా బ్రతకాలి, ఆరోగ్యం ఇస్తాడు. యోగ్యత లేకపోయినా దేవుడు యోగ్యత లేకపోయినా దేవుడు ఆ వ్యక్తికి వాటిని అనుగ్రహించినప్పుడు, నేను యోగ్యుడిని కాకపోయినా దయదలిచి నూతన సంవత్సరాన్ని ఇచ్చాడే, యోగ్యురాల్ని కాకపోయినా దయదలిచి బ్రతుకు తెరువు నిమిత్తం చక్కటి ఉద్యోగం ఇచ్చాడే, యోగ్యురాల్ని కాకపోయినా నాకు సంతానం ఇచ్చాడే, యోగ్యురాల్ని కాకపోయినా ఉండటానికి ఒక చక్కటి ఇంటిని ఇచ్చాడే, యోగ్యుణ్ణి కాకపోయినా చక్కటి వ్యాపారాన్ని ఇచ్చాడే, అయోగ్యుణ్ణైనా ఎంత దయ చూపాడే. ఆ దయ చూపిన దేవునికి కృతజ్ఞతగా బ్రతకాలని, ఒకప్పుడు నీతి లేకపోయినా దేవుని దయ పొందిన తర్వాత నీతిపరులుగా బ్రతకటం ప్రారంభిస్తారు కొంతమంది. ఒకసారి చూడండి, ఈ రెండు గుంపుల్లో ఏ గుంపులాగా నువ్వు ఉండాలని కోరుకుంటున్నావు? దుష్టుడికి దయ చూపినా ఏమి నేర్చుకోలేదు చెప్పాలి. దైవజనమా, మనం దేవుని దృష్టి ఎదుట తగినంత భక్తి జీవితం చేయకపోయినా నూతన సంవత్సరంలో అడుగు పెట్టావంటే దేవుని దయ కిరీటంలాగా మన మీద ఉందని దీని అర్థం. అయితే ఇప్పుడు ఏం చేయాలో తెలుసా? దయతలచి నూతన సంవత్సరం ఇచ్చిన తర్వాత నీతిని నేర్చుకుని ప్రజలుగా మనం బ్రతకాలి. ఒకప్పుడు నీ బ్రతికేమైనా ఉండొచ్చు, ఒకప్పుడు నువ్వు ఎలాగైనా బ్రతికుని ఉండొచ్చు. దేవా, యోగ్యత లేకపోయినా దయతలచి నూతన సంవత్సరాన్ని ఇచ్చేవు కదా, ఇక మీదట నీతి నేర్చుకుంటూ నీ కొరకు నేను బ్రతుకుతానయ్యా. ఇద్దరు సంగతి చెప్తాను, నాతో కలిసి చెప్పండి. యెరోబాము, రెండవది పౌలు. మొదట ఆయన ఎవరు? శుద్ధీకరణ కోటాల్లో చెప్పాం. యోధా ప్రాంతం నుంచి వచ్చిన ప్రవక్త, బలిపీఠమా బలిపీఠమా నువ్వు బ్రద్దలైపోతావు అన్నాడు. కళ్ళ ఎదుట, యెరోబాము ఎదుట బలిపీఠం బ్రద్దలైపోయింది. నన్ను గూర్చి ఎలా నువ్వు మాట్లాడతావా? ఆగు, నీ పని చెప్తాను, వీనిని పట్టుకొనండి అని యెరోబాము చెయ్యి చాపాడు. చాపిన తోటని చెయ్యి ఏమైపోయింది? ఎండిపోయింది, దించలేకపోయాడు. బలిపీఠం బ్రద్దలైపోయిందా? విచిత్రం. చెయ్యి ఎండిపోయిందా? ఎండిపోయిన తోటనే యెరోబాము అంటాడు, దైవజనుడా, నా చెయ్యి బాగుపడినట్లుగా నా కొరకు ప్రార్థన చెయ్యి అన్నాడు. దైవజనుడు ప్రార్థన చేశాడు. మిమ్మల్ని అడుగుతా, ఆ చెయ్యి బాగైందా లేదా? పూర్వపు స్థితి వచ్చిందా లేదా? మరలా రాజుగా పరిపాలన చేశాడా లేదా? చెప్పాలి. 23 సంవత్సరాలు పరిపాలన చేశాడు. నేనంట, ఎంత దుష్టుడైనా దేవుడు దయ చూపించాడా లేదా? మిమ్మల్ని అడుగుతా, ఎంత దయ చూపిస్తే నీతి నేర్చుకున్నాడా? చూడండి ఆ మాట. రాజుల మొదటి గ్రంథం, చిన్న ఇజ్రాయేల్ చదువు, 13వ అధ్యాయం 33వ వచనం. 33వ వచనం. ఇక లాస్ట్, ఈ సంగతి అయిన తరువాత యెరోబాము తన దుర్మార్గతను విడిచిపెట్టక, చాలు. ఏం విడిచిపెట్టలేదట? దైవజనమా, నా తట్టు చూడండి. దుష్టుడు అయినా దేవుడు దయ చూపాడు, చెడ్డవాడు అయినా దేవుడు దయ చూపాడు, అపవిత్రమైన కార్యాలు చేసిన వాడు అయినా దయ చూపాడు. ఎంత దయ చూపించినా దుష్టత్వాన్ని విడిచిపెట్టకుండా దుష్టునిగానే బ్రతికాడట. తమ్ముడా, చెల్లి, నా వైపు చూడండి. దేవుని ప్రతినిధిగా బ్రతిమలు ఆడుకుంటున్నాను. ఈ నూతన సంవత్సరం నీ యోగ్యతను బట్టి పొందుకుంది కాదు, దేవుని దయను బట్టి పొందుకుంది. ఎందుకు ఈ మరలా అంట, యోగ్యునిగా నువ్వు బ్రతకపోయినా
చేయాల్సిన మేలు నీ జీవితంలో చేయక దేవుడు మానలేదు. అవునంటారా కాదంటారా? చేయాల్సిన ఉపకారం దేవుడు చేయక మానలేదు. ఆ ఉపకారం చేస్తూనే ఉన్నారు. ఎందుకో తెలుసా? వీడికి దయ చూపిస్తే ఈ సంవత్సరమైనా మారతాడు, ఈ సంవత్సరమైనా మారతాడు, ఈ సంవత్సరమైనా మారతాడని ప్రతి సంవత్సరం గ్రేస్ పీరియడ్గా దేవుడు మనకు అనుగ్రహించాడు. యెరోబాము ఏం చేశాడు? 23 సంవత్సరాల పరిపాలన ఇచ్చి, అంత మాత్రమే కాదు, ఎండిపోయిన చెయ్యిని బాగు చేసి కోల్పోవలసిన కిరీటాన్ని అతని చేతికిస్తే దుష్టత్వాన్ని విడిచిపెట్టకుండా దుష్టునిగానే బ్రతికాడు. చదువుకున్నాం కదా, దుష్టులకు దయ చూపిన వాడు నీతి నేర్చుకోవాలి. ఒకప్పుడు చూడండి, ఒకప్పుడు సౌలు దుష్టుడే అంటాడు కదా, దోషకుడును, హింసకుడును, హానికరుడును, పాపులలో ఇజ్రాయేల్, పాపులలో నేను ప్రధాని. నేనంట ఎలాంటి వాడిని దేవుని కృప దర్శించవచ్చా? ఎవరు పౌలు? హింసకుడు, హానికరుడు అంటాడు కదా, తన డిగ్రీ తాను చెప్తాడు, పాపులలో నేను ప్రధానిని, ఐఎమ్ ద చీఫెస్ట్ సిన్నర్. నేను అంటాను, ఎలాంటి దుష్టుణ్ణి దేవుడు దర్శించవచ్చా? మీ భాషలో చెప్పండి. దర్శించకూడదు. కానీ కృప ఎలాంటిదో తెలుసా? పాపం ఎక్కడ విస్తరిస్తుందో అక్కడే దేవుని కృప విస్తరిస్తుంది. అలాగని పాపమందు నిలిచి ఉందమని కాదు, ఆయన కృప మనలను దర్శించిన తర్వాత, ఒకప్పుడు దుర్మార్గులుగా బ్రతికిన ఆ కృప మనలను దర్శించిన తర్వాత నీతిపరులుగా మనం మార్చబడుదుముగాక. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. సౌలా, ముని కోనలకు ఎదురు తన్నుతున్నావు, జాగ్రత్త, ఇకనైనా నువ్వు మారు అన్నాడు. ఆ దైవస్వరం తనను దర్శించిన తోడనే సౌలు పౌలుగా మారి దేవుని పాదదాసుడిగా మారిపోయాడు. ఆ మార్పు దేవుడు చూసి ఈ ఒక్క వ్యక్తి ద్వారా 2 ఖండాలు కదిలించాడు. అంటాడో చోట, విశ్వసించబోవు వారికి నేను మాదిరిగా ఉన్నాను అంటాడు. ఒకసారి ఈ మాట చెప్పండి. విశ్వసింపబోవు వారికి నేను మాదిరిగా ఉన్నాను. విశ్వసించిన వారికి మాదిరిగా ఉన్నాను. ఈ తరం వాళ్ళకి నేను మాదిరిగా ఉన్నా. ఈ తరం వాళ్ళకు మాత్రమే కాదు, ఈ మాట చెప్పాలి, రాబోయే తరాలలో ఈ నిజదేవుడిని విశ్వసింపబో వారికి కూడా నా దేవుడు నన్ను మాదిరిగా ఉంచాడు. బిడ్డ, నీ పట్ల దేవుని ప్రణాళిక ఏంటో తెలుసా? ఈ తరంలో నువ్వు దేవుని మందిరానికి వస్తున్నావు, ప్రైజ్ గాడ్. మందిరానికి వస్తున్న నీ జీవితంలో ఈ మందిరంలో ప్రజలందరి ఎదుట నిన్ను ఒక మాదిరికరమైన వ్యక్తిగా నిలవబెట్టాలని దేవుడు కోరుకుంటున్నాడు. సంఘంలో చూసిన ప్రతి బిడ్డ, అదిగో ఆ అక్క చూడు సంఘంలో ఎలా ఉంటుందో, నేను ఆ అక్కలాగా బ్రతకాలి. మన సంఘానికి వచ్చి ఆ కుటుంబం భార్యాభర్తలు చూడు, ఆ కాలంలో ఒకలా ప్రిస్కిలాలు ఎట్లా ఉండేవాళ్ళు, ఈ కాలంలో ఆ భార్యాభర్తలు అకులా ప్రిస్కిలాలు లాంటి వాళ్ళయ్యా, ఇదిగో ఎలా బ్రతకాలి అని ఈ తరపు ప్రజలు నిన్ను మాదిరిగా తీసుకోవాలి. ఈ తరపు ప్రజలు మాత్రమే కాదు, నువ్వు చనిపోయిన తర్వాత కూడా రాబో తరాలు నిన్ను మాదిరిగా తీసుకోవాలి. పాపులలో ప్రధాని ఏ స్థాయికి ఎదిగాడో చూడండి. ఎంత గొప్ప ఆశీర్వాదం ఎందుకు కలిగిందో తెలుసా? దేవుని దయ కిరీటంగా తన మీదకు వచ్చినప్పుడు కిరీటం అపహరించకుండా జాగ్రత్తగా కాపాడుకున్నాడు. దేవుడు మనకిచ్చిన దయా కిరీటాన్ని కాపాడుకునే కృప మనందరికీ దయచేయనట్లు చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. గట్టిగా హల్లెలూయా. దైవజనమా, దేవుని దయా కిరీటం మన తల మీద నిలిచున్నప్పుడు దైవికమైన దాహం మనలో ప్రారంభమవుతుంది. రెండవది, ఆర్తధ్వని ఆనందధ్వనిగా మార్చబడుతుంది. మూడవది, అపవిత్రత నుండి పవిత్రతకు మార్చబడేటట్లుగా చేసేది ఆఖరి మాట చెప్తాను. చూడండి, కీర్తనల గ్రంథం, ఇది చదువుకొని ప్రార్థన చేసుకుందాం. 89వ కీర్తన 17వ చరణం. వారి బలమునకు అతిశయాస్పదము నీవే, నీ దయచేతనే మా కొమ్ము హెచ్చించబడును. అందరూ నా వైపు చూసి చెప్పాలి, నీ దయచేతనే మా కొమ్ము. మీరు అనొచ్చు, మాకెక్కడున్నాయి అన్న కొమ్ములు ఉండేది జంతువులు కదా అని అంటారా? దైవజనమా, దయచేతనే మా కొమ్ము హెచ్చించబడుతుంది. ఓ చక్కటి మాట. ఒక జంతువుకు ప్రొటెక్షన్ దాని కొమ్మే, ఒక పొట్టేలుకు ప్రొటెక్షన్ దాని కొమ్మే, ఓ ఎద్దుకు ప్రొటెక్షన్ దాని కొమ్మే,
ఒక ఏనుగు ప్రొటెక్షన్ దాని దంతమే. అంటే ఇక్కడ కొమ్ము అంటే దేని మీద ఆధారపడతామో అది కొమ్ముగా పిలువబడుతుంది. ప్రతి తల్లికి తండ్రికి ఆధారం పిల్లలు అని చెప్పడంలో సందేహం లేదు. దేవుని దయ మన మీదకు దిగొచ్చినప్పుడు మన కొమ్ము హెచ్చించబడేటట్లుగా కృప చూపిస్తాడు. ఎస్, బ్రతుకు తెరువు నిమిత్తం ఒక వ్యక్తి ఆధారపడేది ఉద్యోగం మీదే, నో డౌట్ దేవుని మీద ఆధారపడతాం. ఎట్ దట్ సేమ్ టైం ఆ కొమ్ము ఉద్యోగం అయి ఉండొచ్చు. వాక్యం ఏమంటుందో తెలుసా? నీ దయచేతనే మా కొమ్ము. కీర్తనలో చక్కటి మాట రాసి ఉంటుంది. తూర్పు నుండి అయినా పడమటి నుండి అయినా హెచ్చు కలగదు, దక్షిణము నుండి అయినా హెచ్చు కలగదు. తీర్పు తీర్చువాడు దేవుడే, ఆయన ఒకరిని తగ్గించును మరొకరిని హెచ్చించును అని రాస్తుంది. ఈ మాటకున్న అర్థం ఏంటంటే, తూర్పు నుండి పడమటి కంటే సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు రెక్కల ముక్కలు చేసుకొని కష్టపడి ఒకడు ఉద్యోగం చేసిన ఒకని కష్టం ఒకరిని లేవనెత్తలేదు. అలాగని కష్టపడకూడదని కాదు సుమి. అరణ్యపు దిక్కంటే కొంతమందికి దొడ్డి మార్గం గుండా గొప్పవాళ్ళు కావాలని ఆ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ కర్నూలు ప్రాంతంలో ఉన్న నల్లమల్ల అడవుల్లో వజ్రాలు దొరుకుతాయని వజ్రాల వేటకి వెళ్ళాడంట. ఎక్కడికి? ఆ అడవిలోకి వెళ్ళిన తర్వాత తిరిగి 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 దారి తప్పి దాహార్తితో అల్లాడిపోతూ ఆ అరణ్యంలోనే చచ్చిపోయి విగతజీవిగా మారిపోయాడు. దేవుడు ఎక్కడి నుంచో మూట కురిపించి నిన్ను హెచ్చించడం. నీ చేతిలో ఏదుందో చేతిలో ఉన్న దానితోనే చిత్ర విచిత్రాలు దేవుడు జరిగించడం ప్రారంభిస్తాడు. నీ చేతిలో ఉన్న దానితోనే దేవుడు అద్భుతం చేస్తాడు. వాక్యం అంటుంది, తూర్పు నుండి అయినను పడమటి నుండి అయినను హెచ్చుగలగదు, అరణ్యము నుండి హెచ్చుగలగదు. తీర్పు తీర్చువాడు దేవుడే, ఆయన ఒకరిని హెచ్చించును మరొకరిని చెప్పాలి ఒకరిని అంటాడు కీర్తనకర్త. నీ దయచేతనే మా కొమ్ము హెచ్చించబడుతుంది. ఎంతోమంది కన్యకులు వచ్చారు అహష్వేరోషు రాజు దగ్గరికి. వచ్చిన ప్రతి కన్యక రాజు మనసును గెలుచుకోలేదు. కానీ విచిత్రం, ఎస్తేరు అలా కనపడిందంటే ఎస్తేరును చూడటంతో రాజు హృదయంలో ఏం పుట్టిందట? దయ పుట్టి ఈ బానిస పిల్ల లేవనెత్తబడి రాజుకు భార్యగా మారిపోయిందట. దేని బట్టో తెలుసా? దేవుని దయను బట్టి బానిస పిల్ల రాజుకు భార్యగా మారిపోయింది. ఒక్క మాట చెప్పి ముగిస్తా. జాగ్రత్తగా ఆయన దయా కిరీటాన్ని కాపాడుకో, కిరీటాన్ని కోల్పోవద్దు. ఈ నూతన సంవత్సరం ఆయన కొరకు బ్రతకాలని, ఆయన కార్యాలు చేయాలని మన ఆయుష్ను దేవుడు పొడిగించాడు. ఈ కిరీటాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటే మహిమ కలిగిన రాజుగా మధ్యాకాశానికి దిగొచ్చినప్పుడు జరిగే అద్భుతం చెప్పంటారా? ఈ మట్టి దేహం మహిమా దేహంగా మారిపోయి ఎస్తేరు రాజు సరసన నిలవబడ్డట్లుగా రారాజైన యేసయ్య సరసన పరలోకంలో నిలిచే భాగ్యం దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఎవరైతే దయను జాగ్రత్తగా కాపాడుకుంటూ, దయా కిరీటాన్ని కాపాడుకుంటూ, ఇంకోసారి చెప్తాను, 2024లో నువ్వు దుష్టుడిగా బ్రతికినా దయచూపి నూతన సంవత్సరం ఇచ్చాడు. నీతిగా బ్రతుకుతానయ్యా, నీతిని నేర్చుకుంటానయ్యా అని నీతిగా మనం బ్రతకటం ప్రారంభిస్తే, మరలా చెప్తున్నాను, మధ్యాకాశానికి ప్రభు వచ్చినప్పుడు రాజు ప్రక్కన ఎస్తేరు నిలవబడ్డట్లుగా ఓఫీరు అపరంజిని ధరించుకొని రారాజైన యేసయ్య ప్రక్కన నిలవబడే భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించునుగాక.